భూ సమస్యలన్నిటికీ తారక మంత్రం ధరణి అని నాటి పాలకులు గొప్పలు చెప్పారు. 100 సమస్యలకు పరిష్కారం ధరణి అంటూ బీరాలు పలికారు. అంత ఆర్పాటంగా తీసుకొచ్చిన ధరణి సమస్యలకు పరిష్కారం చూపెట్టకపోగా మరిన్ని కొత్త సమస్యలకు నాంది పలికింది. ఈ నేపథ్యంలో గతంలో చెప్పినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో పడేసి భూభారతిని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. మరి ధరణి కంటే భూభారతి మెరుగ్గా ఉందా? ధరణిలో కలిసిపోయిన తరుణంలో రైతుల భూ సమస్యలన్నీ భూభారతి తీరుస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎంతో మేధోమదనం చేసి నాటి బీఆర్ఎస్ సర్కార్ ధరణిని తీసుకొచ్చింది. సకల భూ సమస్యలకు పరిష్కారం ధరణినేనంటూ గొప్పలు చెప్పారు. కానీ ధరణితో జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువన్న వాదన ఉంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో జరిగిన రచ్చ చిన్నదేం కాదు. 2019లో ఓ ఘటన ధరణిలోని సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చాటి చెప్పింది. తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసే వరకు వెళ్ళింది. కారణం భూ సమస్య. వాస్తవానికి దిగుబడి రాక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటారని చెబుతుంటారు. కానీ ధరణి వచ్చిన తరువాత కొందరు రైతులు రాత్రికి రాత్రి యాజమాన్య హక్కును కోల్పోయి సూసైడ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ధరణి ఎంతో మంది రైతులను ఇబ్బంది పెట్టిందన్న తీవ్ర విమర్శలున్నాయి. తెలంగాణలో భూభాగం 2,76,00,000 ఎకరాలు. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి కూడా తెలియదు. అటవీ రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవ కాదు, 5 లక్షల ఎకరాలకు సంబంధించింది అది. అంటే అటవీ శాఖ కింద ఎంత భూమి ఉంది, రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదన్నట్టేగా. ఆశ్చర్యం ఏంటంటే ఓ 10 ఏళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి అకస్మాత్తుగా అతని పేరు మీదకి ఆ భూమే వచ్చి చేరింది. ఇది మ్యాజిక్ కాదు, ఒక యథార్థం. భూమి తన పేరు మీద ఉందనుకుని గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి రాత్రికి రాత్రే షాక్ తగిలింది. ఆ వ్యక్తి పేరు మీద అసలు భూమే లేదనే వార్త తెలిసింది. పోనీ ఎవరైనా కబ్జారా చేశారా అంటే అదేం కాదు. కానీ అతని పేరు మీద భూమి లేదంతే. ఇదంతా ధరణి మాయాజాలం వల్లే జరిగింది. ఎప్పుడో భూములు కొన్న రైతులు మ్యూటేషన్ చేసుకోకపోతే వచ్చిన ఇబ్బందులివి. ఇలాంటి సమస్యలకు ధరణి పరిష్కారం చూపెట్టలేకపోయింది. కేసీఆర్కు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో భూభారతి పేరుతో సర్వేకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ధరణిని తీసుకొచ్చారు. రేవంత్ సర్కార్ ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. మరి ఇప్పటికైనా భూ సమస్యలు తీరేనా? ఇంతకీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి, భూభారతి చట్టంతో దొరికే పరిష్కారాలేంటి? వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరణి ఇకపై భూభారతిగా మారుతుంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ధరణిని విసిరి బంగాళాఖాతంలో పడేస్తామని నాటి పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్నట్లుగానే సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది. భూదస్త్రాలు, యాజమాన్యుల హక్కుల చట్టం 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్ 2024 టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఐస్. దోస్ హూ ఆర్ అగైన్స్ట్ ప్లీజ్ సే నో. ఐస్ హావ్ ఇట్, ఐస్ హావ్ ఇట్. ద మోషన్ ఈస్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈస్ కన్సిడర్డ్. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి వచ్చేసింది. అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని మాట ఇచ్చింది. దానికి అనుగుణంగానే అడుగులు పడ్డాయి. అయితే చాలా రాష్ట్రాల్లో భూమాత పేరు ఉండడంతో భూభారతిని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఆర్ఓఆర్ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే భూ యాజమానులకు హక్కు కల్పించడం.
ఆ హక్కును రికార్డుల్లోకి ఎక్కించడం. రికార్డుల్లో పేరు ఉందంటే ఆ భూమికి డోకా లేదనే అర్థం. అందుకే ఆర్ఓఆర్ చట్టానికి అంత ప్రాధాన్యత. కొత్త ఆర్ఓఆర్ చట్టంతో సమస్యలకు పరిష్కారాలకు దొరుకుతాయనే అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆర్ఓఆర్ 2020 కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. కారణం, ఆర్ఓఆర్ 2020 చట్టం ప్రకారం ఏదైనా భూ సమస్యను కలెక్టర్ రిజెక్ట్ చేస్తే ఇక అంతే, సరాసరి కోర్టుకెళ్లాల్సిందే. మరి ఆప్షనే లేదు. ఉదాహరణకు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగితే వెంటనే మ్యూటేషన్ కూడా జరిగిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా పొరపాటున ఏదైనా తప్పు జరిగితే మాత్రం దానికి పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. ఇదొక్కటే కాదు, చాలా సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలే లేవు. ఇదివరకు తహసీల్దార్ దగ్గర భూ సమస్య తెలుసుకునేవారు. అక్కడ కాకపోతే ఆర్డీఓ దగ్గర, అక్కడ కూడా పరిష్కారం దొరకకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఆర్ఓఆర్ 2020 ప్రకారం డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికే వెళ్ళాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే మాత్రం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 3 లక్షల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి కోర్టుకు వెళ్ళామంటే దాదాపుగా వారాలు నెలలతో పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఒక్కోసారి ఆర్డర్ కోసం ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీనికి తోడు కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు చెల్లించాలి. సాధారణ రైతుకు ఇదంతా తలకు మించిన భారం. యూజర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉండాల్సిన చోట ఇంత జంఝాటం ఉండకూడదు. అందుకే కొత్తగా ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకొచ్చామంటుంది రేవంత్ రెడ్డి సర్కార్. భూముల రిజిస్ట్రేషన్లో కానీ మ్యూటేషన్ల విషయంలో ఏదైనా వివాదం వస్తే అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్లో న్యాయం జరగలేదనుకుంటే రివిజన్కు వెళ్ళవచ్చు. సపోజ్ తహసీల్దార్, ఆర్డీఓలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్ కోసం కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు. మరోసారి అప్పీల్ చేసుకోవాలనుకుంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పీల్లో కానీ రివిజన్లో కానీ ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదేశాలను రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇవన్నీ ఆర్ఓఆర్ 2020 చట్టంలో లేవు. అప్పీల్ రివిజన్కు అవకాశం ఇస్తే భూ సమస్యలన్నీ దాదాపుగా పరిష్కారం అవుతాయంటున్నారు నిపుణులు. అదెలా ఉంటే అప్పటి వరకు డేటా ఎంట్రీలో చిన్న తప్పు దొరికినా సరే వాటిని సరిచూసుకోకుండా నేరుగా కోర్టులోకి తేల్చుకోండి అంటూ తహసీల్దార్లు, కలెక్టర్లు లిఖితపూర్వకంగా రాసిచ్చేవారు. దానివల్ల రైతుకు కానీ సామాన్యులకు కానీ కోర్టుకు వెళ్ళడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కొత్తగా చట్టం ఆర్ఓఆర్ 2024 ప్రకారం కేవలం వారం రోజుల్లోపే 2,36,000 పెండింగ్ దరఖాస్తులకు క్లియరెన్స్ వచ్చేసిందని ప్రభుత్వ అధికారులు సైతం చెబుతున్నారు. ఆర్ఓఆర్ 2024 చట్టం వల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఇదేనన్న మాట వినిపిస్తుంది. ప్రజల భూములకు రక్షణ కల్పించడంతో పాటు కబ్జాదారుల భరతం పట్టేందుకు ఈ బిల్లు సహకరిస్తుందని రేవంత్ సర్కార్ వారి మాట. అదేవిధంగా రైతుల ప్రతి ఇంచు భూమికి సెక్యూరిటీ లభిస్తుందని చెబుతున్నారు. అందుకే అన్నదాతల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రైతుల పాలిట రైతు భారతి అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.